అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా, ఇదిగో ఇలా రెడీ అయ్యాను. మంచిగా పూజ చేసుకున్నాను. నేను ఎలా అయితే కోరుకున్నాను నా పూజ గదిని అలా చేసుకున్నాను. అన్ని పనులు చక్కగా జరిగాయి. అమ్మవారి దయ వల్ల మొదటి శ్రావణ శుక్రవారం అయితే చక్కగా కొత్త చీర కట్టుకుని పూజ చేసుకున్నాను. అంత చక్కగా జరిగాయి. అన్ని మీకు వీడియోలో షేర్ చేయాలని ఉంది. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనకి రెండో శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళకి మంచిగా చేసుకోవచ్చు. 4 శుక్రవారాలు ప్రత్యేకమైనవి. మనకి ప్రతి శుక్రవారమైనా చేసుకోవచ్చు. ఏ శుక్రవారం మీరైతే ఆ శుక్రవారం అందరూను. నేనైతే వచ్చే వారం అనుకుంటున్నాను. అమ్మవారి దయ తెలియదు నాకు కూడాను. ఈ వారం అయితే చెప్పానుగా పెళ్ళి ఉందనమాట మా అక్క వాళ్ళ అమ్మాయిది నైట్. అందుకని సింపుల్గానే పూజ చేసుకున్నాను. బట్ చక్కగా చేసుకున్నాను. మనస్ఫూర్తిగా అనిపించింది. ఒక మంచిగా అయితే ఒక డివైన్ ఫీలింగ్ అయితే కలిగింది ఖచ్చితంగాను. సో దాంతోపాటు ఇంకా పూజ గదిలో చెప్పాను కదా, మళ్ళీ పాత స్థాయిలో వచ్చిందని చెప్పని అవి అన్ని వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ శుక్రవారం నేను పూజ ఎలా చేసుకున్నాను, ముగ్గేం పెట్టాను, పాట ఏం పడిన అన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మొదటి శ్రావణ శుక్రవారం చక్కగా చెప్పాను కదా పూజ చేసుకున్నాను అని చెప్పని. గార్డెన్లో కూడా అనుకోకుండా అసలు శుక్రవారం ఎంత మంచిగా పువ్వులు పూసాయంటే, ఇంకా అసలు శుక్రవారం శనివారం కూడా ఇంకా బాగా పూసాయి. ముద్ద మందారాలు కానీ అలాగే మందారాలు కానీ తెల్ల పూలు కానీ అన్నీ భలే వచ్చాయి. అనుకోకుండా వాటర్ లిల్లీ, అదే మన వాటర్ లిల్లీ ఉంటుంది కదా కలువలాగాను, అది కూడా అసలు ఈ గులాబీలు ఇదివరకు గుత్తులు గుత్తులు పూసేది. ఫస్ట్ టైం మొన్న ఒక పువ్వు పూసింది, ఇప్పుడు మళ్ళీ పూయడం. ఎన్నాళ్ళ నుంచో పూయడమే మానేసింది అసలు ఇది. అనుకోకుండా శుక్రవారాలు అమ్మవారి కోసం పూసినట్టుగా ఉంటే, ఇవైతే అసలు అంత పైగా ఈ హైబ్రిడ్ మందారాలు ఎన్ని పూసాయంటే ఒక 7-8 వరుసగా వచ్చినట్టున్నాయి. ఎప్పుడు మేము గార్డెన్లోకి వచ్చాక ఇన్ని పూలు ఈ చెట్టుకి పూయడం ఫస్ట్ టైం అసలు. అందులో శుక్రవారం ఇన్ని వచ్చేసరికి భలే సంతోషంగా అనిపించింది. అంటే ఈ ఒక్క పువ్వు పెట్టేసరికి ఫోటోలు నిండిపోతాయి. 9 పూలు వచ్చాయి ఇంచుమించుకు, నవదుర్గలు కన్నట్టుగా 9 పూలు వచ్చాయి. 1-2 ఊరికే చెట్టుకు వదిలేస్తాను అంతే, నేను అన్నీ కోసేయడం ఎందుకులే అని చెప్పని. సరే, ఇందాక కట్టుకున్న చీర నుంచి మీరు అడుగుతారు కదా, నేను ఇది ఉవిదా కలెక్షన్స్లో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ తీసుకున్నప్పుడు షేర్ చేశాను కదా, శ్రావణ మాసానికి ఒక కొత్త చీర తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పని. అది తీసుకున్నాను. అసలు ఎంత బాగుందంటే ఏదో ఒక పార్టీ వేర్లా అనిపించింది నాకైతే. అంటే నైట్ టైం ఫంక్షన్స్ కదా మనం, ఏదైనా ఈవినింగ్స్ బర్త్డే కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఎంగేజ్మెంట్ నైట్ టైం ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం అసలు చాలా బెస్ట్ సారీ అని చెప్పచ్చు. అందులో కొంచెం ఇలా ట్రెండీగా రెడీ అయితే బాగుంటుంది. ఏదైనా హిప్ బెల్ట్ అది పెట్టుకొని దాని తగ్గట్టుగా ఏదైనా ట్రెండీ జ్యువెలరీతో మనం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళది ఛానల్ లింక్ అది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఊరికే మీకు నచ్చితే చూడండి. ఇంకెందుకంటే రీజనబుల్ ప్రైస్ అది చెప్పానుగా, నాకు డిస్కౌంట్లో 2200కి వచ్చింది. 2700 ఎంతోనూ నచ్చాయి నాకంటే. వర్త్ ఉంది శారీకి. ఇంకా ఉండొచ్చేమో అనిపించింది కానీ వాళ్ళు మంచిగా అంటే బయట షోరూమ్స్ కాస్ట్ అవి ఏం లేకుండా మనకి ఇచ్చారు. నాకు నచ్చి తీసుకున్నాను. తర్వాత ఇంకోటి కూడా బుక్ చేశాను శారీ, నేను ఒకటి సింపుల్ శారీ అది కూడా మీకు షేర్ చేస్తాను. శ్రావణ మాసం చీర పట్టు చీర ఏం తీసుకున్నాను అవన్నీ అన్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. శుక్రవారం అనగానే యాక్చువల్గా శుక్రవారం రోజు పెళ్ళి ఉందనమాట. అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ చెప్తున్నాను పెళ్ళి వీడియో గురించి. వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బాగా స్ట్రెయిన్ అయినట్టుగా ఉంది. వీడియో అంతా అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అస్సలు కుదరట్లేదు. 2 రోజులు పెళ్ళికి వెళ్ళొచ్చి అక్కడంతా నైట్ అంతా మేల్కొని ఉండి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు అవి అన్నీ చూసుకునేసరికి స్ట్రెయిన్గా అనిపించి చేయలేకపోయాను వీడియో. అందుకనే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను శుక్రవారంది. మళ్ళీ శ్రావణ శుక్రవారం ఎలాగో వచ్చేస్తుంది, దానికి ఇంకా ఏర్పాట్లు అసలు ఏమీ చేసుకోలేదు. ఏమో ఎలా చేస్తాను అని ఇదివరకు ఏంటో నా ఉత్సాహం అది తగ్గినట్టుగా ఏదో బెంగగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతవరకు నేను చేయగలను ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ లేదు, ఉత్సాహం తెచ్చుకుని మనం చక్కగా చేసుకోవాలి. ఎందుకంటే అత్తయ్య గారు పోయిన తర్వాత మేము లాస్ట్ ఇయర్ చేసుకోలేదు కదా, ఇప్పుడే చేసుకోవడము. అందుకని ఈ సంవత్సరం చేసుకుంటాను కానీ ఎక్కువ హడావిడిగా అంతకుముందు చేసినట్టుగా చేయలేనేమో అనిపిస్తుంది. అంటే కొంచెం ఇంట్లో పనులు, మావయ్య గారు పనులు, పిల్లలు కాలేజీలు ఇవన్నీ చూసుకునేసరికి అన్నీ అనేసరికి హడావిడి అవుతుంది అంతేను. అందుకని ఈ శుక్రవారం కూడా నేను ఎక్కువ షోడశోపచార పూజ కూడా చేయలేదు. సింపుల్గా అలంకరణ చేసుకుని నాకు వచ్చిన నోటుకు వచ్చిన స్తోత్రాలు అవి చదువుకున్నాను అంతేను. ఎందుకంటే చేయనట్టుగా చెప్పకూడదు. మళ్ళీ చెప్పానుగా వచ్చే 4 వారాల్లో ఏ రోజైనా మనం చేసుకోవచ్చు. కుదిరితే చక్కగా అందరూ ఏదో కుంకుమ పూజ కానీ ఏదో పువ్వులతో కానీ చక్కగా పూజ చేసుకుని ఉంటే మంచిది. నాకైతే పెళ్ళికి వెళ్ళాలన్నమాట. హడావుడిగా ఉన్నాను ఆ రోజు. నేను
పెళ్ళికి కావాల్సిన సర్దుకోవాలి, రిసెప్షను, ఎంగేజ్మెంట్, హల్దీ, మెహందీ అలా చాలా ఉన్నాయన్నమాట. అందుకని కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉందన్నమాట. అందరూ చుట్టాలందరూ కలుస్తారు, అదొక సందడిగా అనిపిస్తుంది మనకి. సో అందుకని చేసుకోవడం అయితే చాలా బాగా చేసుకున్నాను. అంటే పూజ గది అయితే కళకళలాడుతూ చక్కగా అనిపించింది, కానీ ప్రత్యేకించి నేనంటూ కుంకుమ పూజ అవి అయితే ఏం చేసుకోలేదు. అమ్మవారు అర్థం చేసుకుంటారులే అని చెప్పని పూజ గది అయితే పూర్వస్థాయికి వచ్చేసింది. అదైతే చాలా సంతోషంగా అనిపించింది నాకు. మళ్ళీ ఎవరో చెప్పారు పూజ గది చూపించకూడదని. నేను మొన్న వీడియోలోనే షేర్ చేశాను. అలా అనుకుంటే మనం ఎక్కడికి ఏ గుడి ఎప్పటికీ చూడలేము. మన ఇంట్లో దేవుడు తప్ప మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళలేకపోయినా అక్కడి నుంచి మనం దైవ దర్శనం లైవ్ వీడియో చూడడం అవి కూడా మనం ఎప్పటికీ చేసుకోలేము. అంతే, ఒక మన మైండ్ సెట్ అంతే. అది నేనైతే అదేం పట్టించుకోవట్లేదని కూడా చెప్పాను కదా. అలాగే పెరట్లో తెల్ల పూలు, శుక్రవారం, శ్రావణ మాసం అంటే శ్రావణ శుక్రవారాలు ఎంత మంచివో శ్రావణ శనివారాలు కూడా వెంకటేశ్వరంకి అంతకన్నా మంచిది. అందుకని శుక్రవారం శనివారం కలిసి వస్తాయి కదా. పైగా వెంకటేశ్వరంకి ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవి వెంకటేశ్వరం రెండు కలిసి ఉన్నారు కదా ఫోటో. అందుకని అమ్మవారికి పూలు, అయ్యవారికి తులసి దళాలు అన్నట్టుగా రెండు గుచ్చి మాల వేద్దాం అనుకుని ఉదయాన్నే ఇలాంటి పనులే కొంచెం ఏంటంటే మనకి చేసే పూజ కదా చాలా టైం పడతాయి. మనకు కనిపించేది అవన్నీ కొయ్యడం కానీ, తర్వాత మాల కట్టడం, గుచ్చడం, అవన్నీ డెకరేట్ చేసి పెట్టడం, పువ్వులతో అలంకరణ చేయడం, ఇవన్నీ కనిపించకుండా చాలా పనులు పడతాయి. పువ్వులన్నీ కూడా నిండుగా భలే కోస్తే ఎంత బాగున్నాయంటే బేసెండు పూలు వచ్చినట్టు వచ్చాయి. అమ్మవారికి ఇష్టం అని చెప్పి నేను బియ్యం పరవాన్నం చేశాను, బెల్లం పరవాన్నం చేశాను. అంతే, అన్నంతో చేస్తాం కదా మనం, అన్నం ఉడకపెట్టేసి బెల్లంతో చేసి కొంచెం జీడిపప్పులు అది పైన వేసి చేశాను. అమ్మవారికి ఇష్టం అట బియ్యం పరవాన్నం అంటే, అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని అది చేసి ఇప్పుడు పైకి ఉన్నారు కదా దేవుడు నాకు అందరూ. అందుకని మాల కట్టింది చక్కగా తెలుపు ఆకుపచ్చ కాంబినేషన్లో భలే అనిపించింది. పెద్ద దండ కూడా వచ్చింది. ఈసారి పూలు ఎక్కువ పూస్తున్నాయని చెప్పాను కదా, అవన్నీ వేసేసరికి మళ్ళీ ఎంత కళగా అనిపించిందో నాకేను. అమ్మయ్య, ఇది కదా నేను కోరుకున్నది, ఇలా కదా కావాలి అని అనుకున్నాను. చక్కగా అలంకరణ అయ్యాక ప్రతి శుక్రవారం చేసుకున్నట్టుగా పంచదీపారాధన అమ్మవారికి ఆవు నెత్తితో చేసుకుంటాను కదా, అలా అన్నీ రెడీ చేసుకున్నాను. మన ఇంట్లో పూసిన పూలతో మనం అలంకరణ చేసుకుంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది మనకి. దేవుడు అంతా నిండుగా అలా చక్కగా ఉన్నట్టుగా అనిపిస్తారు, పూలతో నిండిపోయినట్టుగా ఉంటారు. తర్వాత నైవేద్యం అది పెట్టి అమ్మవారికి హారతి అది ఇచ్చి పాట పాడాను. కళగా అనిపిస్తుంది. అంటే పైన ఫోటోలకి అన్నిటి, ఇప్పుడు ఇదివరకు ఫోటోలకి వెనకాల నాకు పువ్వులు పెట్టడానికి అవకాశం ఉండేది కదా వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే స్టిక్ అయిపోయేది కాబట్టి ఓన్లీ మాల మాత్రం వేయగలిగేదాన్ని. ఇప్పుడు అంటే పైన పువ్వులు కూడా పెట్టగలుగుతున్నాను, ఎందుకంటే అది మనం ఎటైనా మూవ్ చేసుకోవచ్చు కదా ఫోటోని. అందుకని ఏదైనా పూలు పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా చేయాలనుకున్నా మనం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంకా కొంతమంది నాకు ఐడియాస్ ఇస్తున్నారు, సైడ్ కూడా మీరు ఇంకా పైకి పెట్టుకుంటే ఈ చిన్న ఫొటోస్ అన్నీ పైన పెట్టుకుంటే ఇంకా మీకు పెద్దగా ఓపెన్గా వచ్చేది కదా అని. యాక్చువల్గా ఐడియా ఉంది, కానీ ప్రస్తుతానికైతే ఇంక ఇలా గడుపుతాను. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చేంజ్ చేయాలనిపించినప్పుడు అవి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఏదైనా తీసుకోవాలి కొత్తలో ఇన్ ఫ్యూచర్లో అనుకుంటున్నాను. అవన్నీ స్వామి అమ్మవారి దయ అంతే, అవి ఎప్పటికీ నాకు రావాలనుకుంటే ఆ టైంకి అలా వస్తాయి. అంతే తప్ప ప్రత్యేకించి ఇలాగే చేయించుకోవాలని ఏం లేదు, కానీ అలా అయితే కోరిక ఉంది. ఏదన్నా సిల్వర్లో అది చూసి ఫోటో ఫ్రేమ్స్ చేయించుకుందాం. కాస్ట్ అంతా కూడా నాకు తెలియదు, చూడాలి, చూసి చేయించుకోవాలంతేను. చక్కగా అన్ని కుందులు మంచిగా రెడీ చేసుకుని పూజది చేసుకుని అనుకోకుండా చెప్పానుగా వాటర్ లిల్లీ కూడా పూసింది, అది కూడా పెట్టి చక్కగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట. శంకర పూజితే శారదే సర్వసహోదరి శారదే, శంకర పూజితే శారదే సర్వసహోదరి శారదే, శంకర పూజితే శారదే సర్వసహోదరి శారదే, అభీష్టవరదే శారదే అద్భుత చరితే శారదే, అభీష్టవరదే శారదే అద్భుత చరితే శారదే, శృంగగిరీష్టే శారదే శృతి ప్రతిపాదే శారదే, శృంగగిరీష్టే శారదే శృతి ప్రతిపాదే శారదే, శంకర పూజితే శారదే సర్వసహోదరి శారదే, శంకర పూజితే శారదే, మంగళదాయిని శారదే
సంగీత ప్రియే శారదే మంగళదాయిని శారదే సంగీత ప్రియే శారదే కామిత వరదే శారదే కోమల చరణే శారదే కామిత వరదే శారదే కోమల చరణే శారదే శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే. ఇది ఒక చిన్న శారదా అమ్మవారి మీద ఒక పాట నేర్చుకున్నాం అనమాట మేము ఆ మధ్యన. సో అది పాడదామని అనిపించి, శుక్రవారం కొత్త పాట కదా, అది పాడదామని అనిపించింది. ఇది ఈరోజు జరిగిన చక్కగా మా ఇంట్లో పూజ అనమాట. అంటే చెప్పాను కదా, పెళ్ళి వల్ల నేను మిగతావి ఏమీ ఎక్కువగా చేసుకోలేకపోయాను. బట్ ఉన్నదంటూ చక్కగా అలంకరణది చేసుకుని, ప్రసాదం అది వండి, అన్ని పనులు చూసుకుని అప్పుడు పెళ్ళికి వెళ్ళాను అనమాట, ఇంట్లో పనులన్నీ చూసుకుని. అందుకని ఆ శుక్రవారం అలా గడిచింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసుకున్న పూజా విధానం, పెట్టిన ముగ్గు కానీ ఏదైనా సరేను. ఈ పాటికే మొదటి శుక్రవారం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది, వరలక్ష్మి వ్రతం చేసేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. ఎందుకంటే కుదరని వాళ్ళు వచ్చే వారం చాలామంది ఇంకా, ఎందుకంటే ముఖ్యంగా రెండో శుక్రవారం చేసుకునేది కాబట్టి అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా పండగకి ఏమేమి పనులు, ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటున్నాను అన్నది ఇప్పటికైతే ఏం లేదు. చేసుకుంటే ఏదైనా ఉంటే తప్పకుండా కనుక మీకు కూడా షేర్ చేస్తాను. ఏదైనా శారీ డ్రైపింగ్ కట్టడం కానీ, ఇంకేదైనా డెకరేషన్ సంబంధించిన కానీ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా చేస్తాను. అలాగే శ్రావణ మాసం షాపింగ్ మీ అందరూ కూడా చేసుకున్నారని, డెకరేషన్కి సంబంధించిన అన్నీ రెడీ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా తప్పకుండా ఏం చేసుకున్నాను మీ అందరికీ తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఏమైనా చిన్న చిన్న ఉంటే కూడా షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని